महाराज प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतांस सिंहासनाधीश्वर महाराजाधिराज राजाश्व छत्रपति की बजरंग दल किचल करंजी बजरंग जय श्री राम। జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ ఆ ప్రభు శ్రీరామచంద్రు యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఎల్లవేళలా కోరుతున్నాం. ఆపదాపమహతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ గుడికి సంబంధించినటువంటి మీ బంజారా జాతికి సంబంధించినటువంటి ఒక గురువు గారు శ్రీ పూజ్య శ్రీ జయరాం గురుస్వామి గారు హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు, మధ్యమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ దీక్ష గురుపీఠం నుంచి మరి వారికి ఆహ్వానము రామ మందిరం యొక్క ప్రతిష్ట లోపల మీరు రాముని దూతగా ఉంటూ ఈ మానవాళికి మీరు ఎన్నో సేవలు చేసిండ్రు అనేటటువంటి ఉద్దేశంతో వారికి ఆహ్వానం రావటం, మీ ఆల్ ఇండియా బంజారా తరఫున, బంజారా జాతి తరఫున జయరాం గురుస్వామి గారు మరి రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనటం, అక్కడికి ఎంతో మంది పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ వచ్చిండ్రు. వారిలో వీరు కూడా ఒక పీఠాధిపతిగా పోయి అక్కడ ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొని రావటం మరి ఎంతో హర్షించదగ్గటువంటి విషయము, అదృష్టము. మరి అట్లాంటి ఈ జయరాం స్వామి గారు హనుమాన్ దీక్షను దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే స్థాపించి హనుమంతుని యొక్క భక్తులు ఉండాలి, హనుమంతుని పూజించాలి, ఏ రకంగా పూజించాలి, హనుమద్ ఉపాసన ఎట్లాంటిది, హనుమంతుని ఉపాసన చేస్తే ఏం ఫలితం లభిస్తుంది, హనుమాన్ దీక్ష తీసుకుంటే ఎట్లాంటి ఫలితం లభిస్తుంది అని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి కృషి చేసి తప్పించి వారు హనుమంతుని యొక్క అనుగ్రహం పొంది మరి వారు ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే హనుమాన్ దీక్ష గురుపీఠం అని అంటారు. ఈ పీఠం లోపల శైవ, వైష్ణవ, శ్రీ వైష్ణవ, శాక్తేయము మొదలైన 3 సాంప్రదాయాల ప్రకారంగా పూజలు నిత్యం కూడా జరుగుతాయి. మరి శివుడు అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లింగాన్ని బాణలింగం అని అంటారు. ఈ లింగాన్ని నర్మదా నది అంటే జీవనదులు 5 ఉంటాయి: గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి. అయితే ఈ జీవనది నుంచి కేవలం నర్మదా నది నుంచి వచ్చినటువంటి రాయిని మాత్రమే తీసుకొని సహజంగా ఏర్పడినటువంటి లింగంగా ప్రతిష్ఠించి ఆ పూజలు చేస్తే దాన్ని బాణలింగం అని అంటారు. ఈ బాణలింగానికి పూజ చేస్తారంటే మామూలు లింగానికి పూజ చేస్తే ఒక 100% ఫలితం ఉంటే ఈ బాణలింగాన్ని పూజ చేయటం ద్వారా మరి ఒక 1000%, దానికంటే ఒక 1000% ఎక్కువ ఫలితం ఇస్తుందని చెప్పేసి ఈ యొక్క పురాణ వచనం. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటున్నంటే శ్రీరామచంద్రుల వారు మరి శ్రీరాముడు సమస్త మానవాళికి ఎన్నో నేర్పించినటువంటి ఆదర్శప్రాయుడు కాబట్టి వారిని సేవించుకోవటం. అదే విధంగా పక్కన చూస్తుంటే మనకు శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. అక్కడ ఎక్కడ కూడా శ్రీచక్రము ఎక్కువగా ప్రతిష్ఠించరు. ఎందుకంటే శ్రీచక్రాన్ని తాకాలన్నా ముట్టుకోవాలన్నా ఎంతో వైవిధ్యత, ఎంతో మడి తడి ఆచారము సాంప్రదాయం అన్ని కూడా పాటించాలి తూచా తప్పకుండా. శ్రీచక్రం ఎక్కడైతేనంటే ఉంటుందో అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్తు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అని చెప్పేసి దేవి భాగవతంలో చెప్పబడింది. ఆ రకంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా శ్రీచక్ర నవర్ణవార్చన, మరి విశేషంగా చండీ హోమాలు అట్లా చేసుకుంటూ ఉంటారు. స్వామివారిని పంచముఖ ఆంజనేయ స్వామి అని అంటారు. మరి స్వామివారికి చూస్తే ఇటువైపు చూస్తారంటే ఈ పైనుంచి ఇక్కడ నుంచి చూస్తారంటే హయగ్రీవుల వారు ఇక్కడ వరకు. హయగ్రీవ అంటే హయగ్రీవుల వారు కేవలము విద్యా అధిష్టాన దేవుడు. అంటే పిల్లలకు ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయాలంటే హయగ్రీవుల వారి ముఖము స్ట్రేట్ గా ఉండాలి. హయగ్రీవుల వారు ఇక్కడ నుంచి చూస్తే కిందికి హనుమంతుల వారు, ఇక్కడ నుంచి చూస్తేనంటే లక్ష్మీ నారసింహుల వారు, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరాహ స్వరూపము, ఇక్కడ వెనకాల ఒక స్వరూపం ఉంటుంది. ఈ రకంగా ఈ స్వామిని పంచముఖ అంటే 5 ముఖములతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి అని చెప్పేసి అంటారు.
ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు హనుమాన్ దీక్ష గురుపీఠ వ్యవస్థాపకులు శ్రీ జయరాం గురు స్వామి వారు హనుమత్ ఉపాసకులు కాబట్టి ఆంజనేయ స్వామి వారిని వేయించేయింపజేసి ప్రతిష్ఠ చేసి మరి హనుమాన్ దీక్ష దాదాపు కొన్ని వేల మంది వచ్చేసి దీక్షా సమయంలో కొన్ని వేల మంది వచ్చేసి ఇక్కడ హనుమాన్ దీక్ష తీసుకొని పోతారు. అదే విధంగా హనుమాన్ దీక్ష తీసుకున్నప్పుడు 41 రోజులు మండల కాలం పాటు విశేషంగా మన్యు సూక్త పారాయణము, మన్యు సూక్త హోమము, నాగవల్లి దళములతో అంటే తమలపాకులతోటే హోమ కార్యక్రమం ఉంటుంది. మరి విశేషంగా హనుమంతుడు మరి గాలి భూత ప్రేత పిశాచాలను పారదోలేటటువంటి దైవం కాబట్టి చాలా మంది భక్తులు అందరూ కూడా వారికి బాగా లేకుండా చెడు కలలు పడ్డా, దుస్వప్నాలు పడ్డా ఇక్కడ వచ్చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారికి అభిషేకాలు చేసుకొని వారి యొక్క కోరికలు సిద్ధింపజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ మన పీఠంలో విశేషంగా పూజలు హనుమంతుల వారికి నిర్వహిస్తూ ఉంటాం. ఈ రకంగా మీ బంజారా జాతి తరపున మరి స్వామివారు అక్కడికి పోయి రావటం, అక్కడ ఉన్నటువంటి నర్మదా నదిలో నుంచి మరి కొన్ని విశేషంగా స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని రావటం మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అదే విధంగా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ పీఠానికి వచ్చేసి ఇక్కడ నిత్యం కూడా సంతానం కోసమయ్యి మరి నవగ్రహ శాంతుల కోసమయ్యి అదే విధంగా ఈ పీఠంలో విశేషంగా పెళ్లి కానటువంటి వారు పెళ్లి కావడం కోసమని, సంతానం లేనటువంటి వారు సంతానం కోసమని, ఇంట్లో బాగలేదు మనశ్శాంతి లేదని చెప్పేసి రుద్ర హోమాలు, రుద్రాభిషేకాలు, సీతారాముల వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన, మళ్ళీ నాగవల్లి ధరార్చన, అదే విధంగా వడమాల సమర్పించుకొని వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు. స్వామి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు ఈ విధంగా వారి యొక్క సమస్యలను అన్నింటినీ కూడా తీర్చుకొని సుఖంగా జీవిస్తున్నారు. కాబట్టి అందరూ భక్తులు కూడా ఇట్లాంటి పీఠాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్, శుభం భూయాత్.